హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మేము సంక్రాంతి హాలిడేస్కి అయితే ట్రిప్కి వెళ్ళామండి. కర్ణాటక గోకర్ణ ట్రిప్కి వెళ్ళాము. ఒక 6 days అయితే వెళ్ళామన్నమాట. పిల్లలకి హాలిడేస్ అని పిల్లలతో కలిపి ఒక 23 మెంబర్స్ అయితే వెళ్ళామండి. మేము ఎలా వెళ్ళాము, ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నాము, ఏ ప్లేసెస్ చూసాము అన్నీ అయితే నేను వీడియోస్లో చూపిస్తాను. అన్నీ ఒకటే వీడియోలో కుదరదు కాబట్టి మేము ఫస్ట్ డే వెళ్ళింది ఎలా వెళ్ళాము, ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది అయితే వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో అయితే మేము వెళ్ళిన ప్లేసెస్ ఒకటొకటిగా ఫుల్ వీడియోస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే చూస్తారనుకుంటున్నాను. చూసి అయితే ఇది ఎలా ఉందో కామెంట్ కూడా చెయ్యండి. మీకు ఎలా అనిపించింది, మీరు కూడా వెళ్తే మీ మెమరీస్ ఏంటి అనేది కూడా చెప్పండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మేము బీచెస్ కూడా వెళ్ళామన్నమాట. పిల్లలు ఎప్పుడు టెంపులే అంటున్నారు కాబట్టి బీచెస్ కూడా వెళ్దామని చెప్పేసి బీచ్లు కూడా వెళ్ళాము. ఏ బీచ్లు వెళ్ళాము అది కూడా చూపిస్తానండి. ఇక్కడైతే మేము వెళ్ళడానికి ముందైతే ప్లాన్ చేసుకున్నాము. ఏంటంటే మేము అక్కడికి వెళ్ళాక అక్కడ ఫుడ్ తినగలుగుతామో లేదో అని చెప్పేసి అక్కడ వంటలు చేసుకోవడానికి అని చెప్పేసి ఇక్కడ నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడికైతే సామాన్లు తీసుకొచ్చామన్నమాట. రైసు, ఆయిల్, రవ్వ, పిల్లలకి కావాలి అని చెప్పేసి మ్యాగీ, సేమియా ఉప్మా చేసుకుంటాము, ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఎలా అయితే ఈజీ అవుతుందో అలా అన్నీ చేసుకున్నాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడే రెడీ చేసుకొని పోయాము. ఇక్కడైతే పచ్చళ్ళ కోసం అని డబ్బాలు కడిగి పెట్టుకున్నాం అన్నమాట. ఏమేమి పచ్చళ్ళు తీసుకెళ్తున్నామంటే గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, చింతకాయ పచ్చడి అయితే తీసుకెళ్తున్నాము. కారం పొల్లు కూడా తీసుకెళ్తున్నాం అన్నమాట. అక్కడ పండగ రోజు వెజ్ బిర్యానీ చేసుకుందామని అక్కడ కావాల్సిన పొల్లు కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాం అన్నమాట. అక్కడికి ఏమేమి వంట సామాన్లు కావాలో ఇక్కడైతే తీసి పెట్టుకుంటున్నామండి. అక్కడ అన్నీ అయితే మనకు అవైలబుల్లో ఉండవు కదా, కావాల్సిన అన్నీ అయితే తీసుకొని పెట్టుకున్నాము. ముందే సర్ది పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇవన్నీ ముందు రోజైతే చేసుకున్నాము. పచ్చళ్ళు రెడీ చేసుకోవడానికి అని చెప్పేసి అన్నీ మిర్చి తీసి గోంగూర అన్నీ అయితే తీసి పెట్టుకున్నాము. టమాటాలు అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుంటున్నాం అనమాట. పచ్చడి నిల్వ ఉండాలి కదా వచ్చే వరకు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పొడులు అయితే మిక్సీ పట్టుకుంటున్నాము. ఇవన్నీ ముందు రోజు చేసుకున్నామండి. బస్ వచ్చేసింది, అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా బ్యాగ్స్ అవన్నీ అయితే బస్లోకి అయితే సర్దుతున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ ఒకరికి ప్లేస్ సరిపోదని చెప్పేసి ఒక టబ్ చైర్ అయితే వేసాము. కొంచెం కింది దాకా పట్టలేదు అది, మీరు ఏదో పై పైన పట్టింది. దండ కాదు పట్టింది అవ్వదురా, పట్టింది ఎవరు కాదే ముందర కూర్చుని లైట్ వేసుకో చెప్పురా. హాయ్ 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 చెప్పండి. హాయ్ 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 డార్లింగ్, హాయ్ చెప్పు. ఏ హాయ్, సే హాయ్. హాయ్ 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 హాయ్. ఇక్కడ వచ్చినాయి మన బ్యాగ్ శిల్ప ఎప్పుడు నాకు బాధ్యత ఆయనే పోతా అంటున్నాడికి ఇంకా బస్సులో అయితే లగేజీ సర్దడము, ప్లేసెస్ అయితే ఎవరి ప్లేస్లో వాళ్ళు అయితే సెట్ చేసుకుంటున్నారనమాట. ఒక ప్లేస్లో అంటే ఏం కూర్చోంలేండి, ఒక్కొక్క ప్లేస్ అయితే మారుతూనే ఉంటాము. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ప్లేస్ కోసం అయితే కొట్లాడుతున్నారనమాట. అంత పిల్లలు అయితే ఇప్పుడు వెనకాలకి వెళ్ళిపోయారు. అంతా మేము ఒక దగ్గర కూర్చుంటాము అని చెప్పేసి వాళ్ళు వెనకాల ఉన్నారు. మేమందరం అయితే ముందు కూర్చున్నాము.
ఇంకా ఆటలు పాటలు అయితే స్టార్ట్ చేస్తారనమాట. అవన్నీ అయితే చూస్తూ ఉండండి. నీళ్ళు చాలా అవసరం మనకు. ఇప్పుడైతే ఏడు ఊరు సరదా గారికి జై. అక్కడే జై కొట్టండి మరి. మానస గారికి జై. నిన్న సీట్ అదని చెప్పాను. మానస గారికి జై. పిల్లలు చెప్పిన శిల్పానికి 500 ఎక్కువ జై కొట్టాలంటే ఓడన్నా కొట్టాలి. మీరు వచ్చి ఎవరు గురు మన బ్యాగులు ముందు పెట్టుకున్నాం. వెనక గ్లాసులు తీయకురి. ఇంక ఈ సీట్ వెనక లేకుండా మంచిగా చెప్పలేపు అరే వాళ్ళు వదిలిపెట్టే సీట్లు పట్టుకోపోరా. అరే ఫ్రీగా వాళ్ళు వదిలిపెట్టే ఒక సీట్ మావ తీసుకోపో. ఏ సీట్ పట్టుకోపో. ఎదురు వచ్చేటప్పుడు వస్తారు. కొంతమందికి ఇక్కడ ప్లేసులు దొరికాలి. మోక్షం అయింది. ఫోర్ ఓ క్లాక్ అయితే బయలుదేరామండి. 4 o'clock అంటే ఎప్పుడు అనుకుంటున్నారండి, ఈవినింగ్ 4 o'clockకి బయలుదేరాము. లంచ్ చేసుకొని నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. అక్కడ ఆగి అమ్మవారికి దండం పెట్టుకొని అయితే వెళ్తున్నాము. అక్కడ కొట్టిన కొబ్బరికాయ కోసం చూడండి ఎలా కొట్లాడుతున్నారో. మా వాళ్ళు అప్పుడే తిండి అయితే స్టార్ట్ చేశారు ఆ కొబ్బరి చిప్ప కోసం అని చెప్పేసి. అంతా పిల్లలైతే కావాలని కొట్లాడుతున్నారు. ఇంట్లో అయితే తినరు కానీ అక్కడైతే సతాయించాలని చెప్పేసి అలా చేస్తున్నారు. ఇంకా మేము డిన్నర్ చేసే టైం అయితే అయింది. ఇంకో హోటల్ దగ్గర ఆగి తినేసామన్నమాట. భోజనాలు అయితే అయిపోయాయండి. నెక్స్ట్ బస్ ఎక్కేసాము. ఇంకా పిల్లలకైతే నిద్ర వస్తుందంట. చెప్పాను కదా కార్పెట్ వేసుకుంటారు, మధ్యలోనే పడుకుంటాము పిల్లలంతా అని చెప్పేసి. ఎవరి సీట్లో వాళ్ళు అయితే పడుకునేంత వరకు పడుకున్నారు. కింద కొంతమంది అయితే వేసుకున్నారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది చూపిస్తాను చూడండి. మేము వెళ్ళే దారిలోనే మాకు ఒక గైడ్ అయితే కనిపించారు. అక్కడ రీచ్ అయిన తర్వాత గైడ్ని అయితే తీసుకొని వెళ్ళాము. ఇక్కడ ఒక రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. స్నానాల వరకు తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్స్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మాకు ఇక్కడ సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఒక గైడ్ అయితే కనిపించారు. రూట్ అడిగామన్నమాట. రూట్ అడిగితే తనైతే ఇట్లా గైడెన్స్ ఇస్తా అని చెప్పారు. సరే అని చెప్పేసి తను తీసుకొని వచ్చాము. తనే చూపించారనమాట ఇక్కడ రూమ్స్ అయితే మాకు. ఇక్కడ అందరూ రెడీ అయిపోయాము. అయిన తర్వాత తను ఎక్కడికి తీసుకెళ్తారు అంటే టెంపుల్ ఉందంట ఇక్కడ. ఇది ఏంటి శ్రీరంగపట్టణం అంట అండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందంట, అక్కడికి తీసుకెళ్తా అని చెప్పారు. అందరం టిఫిన్ చేసుకొని ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ ఏం గుడి ఉంది ఏంటి అది అని అయితే గైడ్ మాటల్లోనే విందాము. ఇక్కడ క్యాబ్ పెట్టుకొని ఉన్నాడు కదండి, అతనే అనమాట గైడ్. ఎక్కడి వరకు తీసుకెళ్తారో చూద్దాము.
గుళ్ళకి వస్తే అయిపోతుంది. బయలుదేరామండి. నెక్స్ట్ ఎక్కడ అంటే టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళే దారిలో ఇక్కడ టిప్పు సుల్తాన్ కట్టించిన కోటల గురించి వీటి గురించి అయితే గైడ్ చెప్తున్నారు. అదంతా నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. ఈ గుడి గైడ్ చెప్పిన అదంతా అయితే చూపిస్తానండి. ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.